మిరప ఒక ముఖ్యమైన వాణిజ్య పంట. దీని విత్తన పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. అందుకే దీనిని నేరుగా ప్రధాన పొలంలో విత్తుకోవడం చాలా కష్టమైన పని. ముందుగా నారును పెంచుకున్న తర్వాతే ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడు వానలు పడతాయో తెలియదు. నారుమడిలో నారును పెంచడం వల్ల అధిక వర్షాలు కురిస్తే నేలలో నీరు నిల్వ ఉండి వేరుకుళ్ళు లాంటి తెగుళ్లు రావటం, రసం పీల్చే పురుగులు ఆశించటం జరుగుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో నారు ఆరోగ్యవంతంగా పెరిగే వీలుండదు. ఈ క్రమంలో ఈ ప్రతికూలతలను అధిగమించడానికి ప్రోట్రేలలో ఆరోగ్యవంతమైన నారును పెంచుకోవచ్చు. మిరప పంటలో అధిక దిగుబడిని సాధించాలంటే నారుమడి యాజమాన్యం ఎంతో కీలకం. వ్యయ ప్రయాసలతో కూడుకున్నది కావటంతో ఈ మధ్యకాలంలో ప్రోట్రేలలో మిరప నారును పెంచేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ పద్ధతిలో ఆరోగ్యవంతమైన నారును పెంచడంతో పాటు మొలక చనిపోయే శాతం తగ్గుతుంది. ప్రధాన పొలంలో ప్రోట్రేలలో పెంచిన నారును నాటుకుంటే ఎంతో ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. వేరు వ్యవస్థ బలంగా భూమిలోకి పెరిగి నీటిని, సూక్ష్మ పోషకాలను బాగా వినియోగించుకుని చీడపీడల్ని తట్టుకుంటుంది. కలుపు బెడద కూడా తగ్గి అధిక దిగుబడిని పొందొచ్చు. ప్రోట్రేలలో మిరపనారును పెంచేటప్పుడు కొన్ని మెళకువలు పాటించాలి. ముందుగా సరైన ప్రోట్రేలను ఎన్నుకోవాలి. 54 సెంటీమీటర్ల పొడవు, 28 సెంటీమీటర్ల వెడల్పు, 98 గుంతలు కలిగిన ట్రేలను మిరపనారును పెంచడానికి ఉపయోగించాలి. ప్రతి గుంత కింది భాగంలో 2 చిన్న రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. ప్రోట్రేలను వాడుకునే ముందు వాటిని శుభ్రపరచాలి. సుమారు 120 ట్రేలు ఎకరం విస్తీర్ణానికి సరిపడేంత నారును పెంచడానికి సరిపోతాయి. ప్రోట్రేలలో బాగా చివికిన కోకోపీట్ మాత్రమే ఉపయోగించాలి. 1 టన్ను కోకోపీట్ మిశ్రమానికి 100 కిలోల వేపపిండి కలిపినట్లయితే తెగుళ్ల బారి నుంచి నారు మొక్కలను కాపాడుకోవచ్చు. కోకోపీట్తో పాటు వర్మీ కంపోస్టును వాడితే వాటిని సమపాళ్లలో వాడాలి. ఒక ప్రోట్రేను నింపటానికి 1 కిలో నుంచి 1.5 కిలోల కోకోపీట్ అవసరమవుతుంది. విత్తన శుద్ధి చేసుకున్న విత్తనాలనే నారు కోసం ఎన్నుకోవాలి. ప్రోట్రేలలో ముందుగా వృద్ధి మిశ్రమాన్ని నింపుకోవాలి. తర్వాత గుంట మధ్య భాగంలో 0.5 సెంటీమీటర్ల లోతును చేసుకుని ఒక్కొక్క గుంతలో ఒక్కొక్క విత్తనాన్ని వేసి మిశ్రమంతో కప్పేయాలి. ఇలా విత్తనాన్ని విత్తిన తర్వాత రోజ్ క్యాన్తో జాగ్రత్తగా నీటిని అందించాలి. ప్రోట్రేలలో విత్తనం నాటిన తర్వాత 8 నుంచి 10 ట్రేలను ఒకదానిపై ఒకటి మార్చుకుని 3 నుంచి 6 రోజుల వరకు పాలిథిన్ కవర్తో కప్పాలి. దీనివల్ల తేమ బయటికి పోకుండా విత్తనం త్వరగా మొలకెత్తుతుంది. మిరప విత్తనం 6 నుంచి 7 రోజుల్లో మొలకెత్తుతుంది. విత్తనం మొలకెత్తిన ట్రేలను ఆరు బయట నీడలో లేదా సురక్షిత కట్టడాల లోపల ఉంచాలి. మొలకెత్తిన నాటి నుంచి రోజుకు 2 సార్లు క్రమం తప్పకుండా నీరు చల్లాలి. విత్తనం నాటిన నాటి నుంచి నారును ప్రధాన పొలంలో నాటే వరకు క్రమం తప్పకుండా నీటిని అందించాలి. వాతావరణ పరిస్థితులను బట్టి ప్రతిరోజు రోజ్ క్యాన్ ద్వారా గానీ లేదా మైక్రోజెట్ ద్వారా గానీ నీరు అందించాలి. మిరపనారు 35 రోజులకు నాటడానికి సిద్ధమవుతుంది. ప్రధాన పొలంలో నాటడానికి వారం రోజుల ముందు ప్రోట్రేలలో నీరివ్వటం తగ్గించాలి. దీనివల్ల నారు బాగా దృఢపడి ప్రధాన పొలంలో బాగా నాటుకుంటుంది. ప్రోట్రేలలో సిద్ధమైన నారు వల్ల అధిక దిగుబడులు రైతు పొందొచ్చు.